హాయ్! ఐ యామ్ హంజా. నేనైతే ఈ వీడియోలో మీకు నా ప్రెగ్నెన్సీ ఎక్స్‌పీరియన్స్‌ని అయితే షేర్ చేసుకుంటున్నానండి. మా పాపకైతే తను 8 మంత్స్ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు స్కానింగ్‌కెళ్ళినప్పుడు తెలిసింది. తనకి మెడ చుట్టూ పేగనేది 3 చుట్లు చుట్టుకుందనమాట. సో, ఒక చుట్టు అనేది కామన్, 2 చుట్లు అనేది కూడా జరుగుతుంటది. సో, ఇలా 3 లూప్స్ అనేది కొంచెం రేర్ అనమాట. అలా అని అస్సలు జరగదు, ఇంపాసిబుల్ అని కాదు. సో, మనం ఈరోజైతే దీని గురించి తెలుసుకుందాము. ఇదిగో మనకి ఈ ఇమేజ్‌లో చూసినట్టు పేగయితే అలా చుట్టుకొనుంటది. ఇక్కడ మనకి ఇమేజ్‌లో 2 లూప్స్ కనిపిస్తున్నాయి గదా! సో, ఇలా మెడ చుట్టూ పేగు చుట్టుకోవడాన్నే న్యూట్రల్ కార్డ్ అని అయితే అంటారండి. సో, మనం దీనివల్ల మనకి అసలు ఎందుకిలా జరుగుతది? జరిగితే మనకు తెలుస్తదా? ఎలా తెలుస్తది? సో, మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? దీని గురించయితే మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ కాజెస్ అండి. మనకిది ఎందుకు జరుగుతది అంటే, అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎక్కువున్నా, అంటే ఉమ్ము నీరు ఎక్కువున్నా, బేబీ బాగా యాక్టివ్‌గా ఉన్నా, పేగు అనేది తల్లి పేగు అనేది లెంత్ ఎక్కువున్నా, సో, మనకి ఇది జరిగే అవకాశం ఉంటుంది. అసలు ఏ రీజన్ లేకుండా కూడా జరగొచ్చనమాట. సో, సైన్స్ ఒకవేళ చుట్టుకుంటే మనకు తెలుస్తదా అంటే మనకైతే తెలియదండి. సో, మనం ప్రెగ్నెన్సీలో రెగ్యులర్‌గా స్కానింగ్‌కి అయితే వెళ్తూనే ఉంటాం గదా! చెకప్స్‌కి. మంత్లీ వన్స్, ఎండింగ్‌కొచ్చినప్పుడు మంత్లీ ట్వైస్ వెళ్తూ ఉంటాం గదా! సో, మనకి ఇది ఆ స్కానింగ్‌లోనే తెలుస్తది. అల్ట్రాసౌండ్‌లో. మనమేమి స్పెషల్‌గా దీనికోసం టెస్ట్‌లేం చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. జనరల్‌గా అయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. కానీ ఇక్కడ ప్రివెన్షన్ అనేది మన చేతిలో లేదనమాట. మనమైతే పేగు చుట్టుకోకుండా ఆపలేము. సో, ఇన్ కేస్ పేగు చుట్టుకుంటే మనం ఏం చేయాలి అంటే, ఒకే ఒక్క రెమెడీ అండి దానికున్నది. మనం బేబీ మూవ్‌మెంట్స్‌ని గమనించుకుంటూ ఉండాలి. మీరు ఒక బుక్ పెట్టుకొని బేబీ ఏ టైంకి కదిలింది, అసలు మార్నింగ్ మూవ్‌మెంట్ ఉందా, ఆఫ్టర్‌నూన్ మూవ్‌మెంట్ ఉందా, ఈవినింగ్ ఉందా, నైట్ ఉందా, ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో, ప్రీవియస్ డే బేబీ మూవ్‌మెంట్స్ బానే ఉన్నాయి. ఈరోజు మాకు మూవ్‌మెంట్స్ తెలియట్లేదు అంటే మీరైతే ఒకసారి హాస్పిటల్‌కి వెళ్ళైతే చూయించుకుంటూ ఉండండి. సో, ఇలా పేగు చుట్టుకున్నప్పుడు మనం మూవ్‌మెంట్స్ మాత్రమే గమనించుకుంటూ ఉండాలనమాట. సో, మూవ్‌మెంట్స్ ఏమన్నా తెలియకపోతే వెంటనే మనం హాస్పిటల్‌కైతే వెళ్ళాలి. సో, ఈ పేగు చుట్టుకోవడం వల్ల బేబీకి ఏమి ప్రాబ్లమ్స్ వస్తాయి, రావచ్చు అంటే హెల్తీగా గూడా పుడతారు. ఒకవేళ వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే, జనరల్‌గా పేగు చుట్టుకొని దానంతట అదే ఊడిపోవడం జరుగుతది. ఒక్కోసారి ఏంటంటే పేగు టైట్‌గా ఉంటే డెలివరీకి బేబీని బయటికి తీసే ముందు వేలోనే వాళ్ళు క్లిప్ పెట్టి పేగునైతే కట్ చేసి బేబీని బయటికి తీస్తారు. సో, ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఒకవేళ ఇంకా సివియర్‌గా అయితే పేగు గట్టిగా చుట్టుకుంటే దానివల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ ఫ్లో అనేది తగ్గుతది. ఆక్సిజన్ ఫ్లో రిస్ట్రిక్ట్ అవుతే బ్రెయిన్ డ్యామేజ్ జరగొచ్చనమాట. సో, బ్రెయిన్ మీద ఇంపాక్ట్ అనేది పడొచ్చు. సో, మ్యాక్సిమం హెల్తీగానే పుడతారు. వీటి వల్ల మనకి ఏ ఇష్యూస్ ఉండవు. సో, ఇలా పేగు చుట్టుకున్నందుకు మీరేం నర్వస్‌గా ఫీల్ అయ్యి మీరు డల్ అవ్వకండి. మీరు డల్ అవుతే అది బేబీ మీద ఇంపాక్ట్ చూయిస్తది. సో, ఏదైనా మనం జరిగేదాన్ని ఆపలేం కాబట్టి మనమైతే హ్యాపీ మైండ్ సెట్‌తో, పాజిటివ్ మైండ్ సెట్‌తోనే ఉండాలి. అది బేబీ హెల్త్‌కి మంచిది. మనం హెల్తీ ఫుడ్ తీసుకొని హ్యాపీ మైండ్‌తో ఉంటే బేబీ డెఫినెట్‌గా హెల్తీగా పుడుతుందండి. సో, ఇంకా కొన్నిసార్లయితే పేగు దానంతట అదే ఊడిపోద్ది. కొన్నిసార్లయితే డెలివరీ టైం వరకు కూడా ఉంటది. సో, దీని గురించయితే మీరేం వర్రీ అవ్వకుండా ఒక బుక్ పెట్టుకొని లేదా మొబైల్‌లో అయినా సరే మీకెప్పుడు మూవ్‌మెంట్ ఉంటే అప్పుడు ఆ టైంని నోట్ చేసుకుంటూ ఉండండి. హ్మ్. డైలీ 8-10 మూవ్‌మెంట్స్ ఉండాలి అని అంటారు. బట్ పర్టిక్యులర్‌గా ఉండాల్సిన అవసరం ఏం లేదు. మూవ్‌మెంట్ ఉంటే చాలు ఎన్నో కొన్నిసార్లు. నేనైతే ఇలా బుక్‌లో రాసుకున్నానండి. ఏ టైంకి అనేది. సో, ఇవి నా ఓపీ అనమాట. అదిగో మీకు అలా సర్కిల్‌లో 3 లూప్స్ హై రిస్క్ అని ఉంది. ఆ 3 లూప్స్ అనేవి పెరగచ్చు, తగ్గచ్చు. అది మనం చెప్పలేమనమాట. అంటే నాకు 8థ్ మంత్‌లో తెలిసింది గదా! సో, పెరగచ్చు లేదా వాటంతట అవే ఊడిపోవచ్చు అని చెప్పారు. సో, ఇంకా మనము డాక్టర్స్ ఇచ్చిన టాబ్లెట్స్ అయితే ఖచ్చితంగా అన్నీ మిస్ అవ్వకుండా వాడండి. ఇక్కడ నా హిమోగ్లోబిన్ అయితే చూసారా మీరు 8.3 ఉంది. నాకొక బిస్కెట్స్ అయితే ఇచ్చారు హిమోగ్లోబిన్ పెరగడానికి. అవి తీసుకున్న తర్వాత నా హిమోగ్లోబిన్ అయితే మీరు చూడొచ్చు 8.3 నుంచి 9.6కి అయితే వెళ్ళింది. మళ్ళీ 9.6 నుంచి 11.9 వరకు అయితే వచ్చిందండి. సో, డాక్టర్స్ ఏమన్నా మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఐరన్ టాబ్లెట్స్ కానివ్వండి, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ కానివ్వండి, అన్నీ రెగ్యులర్‌గా తీసుకోండి వాళ్ళు చెప్పినట్టు. ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అయితే బేబీ ఆర్గాన్స్ అనేవి సరిగ్గా ఫార్మ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. జనరల్‌గా అయితే కొంతమందికి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటుండగానే ఈ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అయితే సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్ బేబీ ఆర్గాన్ ఫార్మేషన్‌కి. సో, మనం
విటమిన్ ట్యాబ్లెట్స్ కానీ అలాగే హెల్దీ ఫుడ్ కూడా అన్నీ తీసుకోవాలండి. డాక్టర్స్ అయితే ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏం చెప్పరు. మ్యాక్సిమం మనం పపాయ అవాయిడ్ చేస్తూ ఉంటాం ప్రెగ్నెన్సీలో. సో ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అన్నీ తీసుకుంటూ ఉండండి. వాల్నట్స్ కానీ కోకోనట్ వాటర్ కానీ ఏది కూడా అతిగా చేయకూడదు. అన్నీ అన్నీ తింటూ ఉండండి. అండ్ ఫైబర్ ఫుడ్ కూడా తీసుకుంటూ ఉండండి. కొంతమందికి ఐరన్ టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటే కాన్‌స్టిపేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీకు అలాంటి మీరు ఏ చిన్న ప్రాబ్లమ్ ఫేస్ చేసినా మీ డాక్టర్‌కి చెప్తే దానికి తగ్గది మీకు రెమెడీ ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అలాగే మీరు దాచేసుకొని ఇది నార్మలే ఏమో అని అలా అనుకోవద్దు. హెల్త్ కండిషన్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళవి ఇండివిడ్యువలే అండి. మీరు రెగ్యులర్‌గా ఏ డాక్టర్ దగ్గరికైతే చెకప్‌కి వెళ్తున్నారో వాళ్ళు చెప్పేవి మాత్రమే పాటించండి. ఇలా మీరు ఆన్‌లైన్‌లో చూసి అలా పాటించొద్దు ఏదైనా సరే. ఎందుకంటే ప్రతి ఒక్కరి హెల్త్ అనేది ఎవరిది వాళ్ళ హెల్త్ ఎవరి హెల్త్ ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి సో డాక్టర్ చెప్పింది మనం ఫాలో అవ్వాలి. హోప్ మీరు కూడా ఇలా ఒక హెల్తీ బేబీకి బర్త్‌నిస్తారని కోరుకుంటున్నాను. సో ఈ నూకల్ కార్డ్ వల్ల మనం జెండర్ అయితే అస్సలు చెప్పలేమండి. సో జెండర్ అయినా ఈ రోజుల్లో మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. పాప అయినా బాబైనా అందరినీ ఈక్వల్గానే చూస్తున్నారు. సో మీరు కూడా అలాగే హెల్దీ ప్రెగ్నెన్సీ ఉండండి అండ్ హెల్దీ బేబీకి డెలివరీ ఇస్తారని కోరుకుంటున్నానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హోప్ దిస్ ఈస్